మావి చిగురు ఎపిసోడ్ 9. అక్కడ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా బాగా చూసుకుంటారు. మంచి చదువు చెప్పిస్తారు. బట్టలు కూడా ఇస్తారు అని అక్కడ ఎలా ఉంటారు అని తనకు తెలిసినవన్నీ వివరంగా చెప్తాడు ఆమెకు. ఆ పూజారి ఫ్రెండే కనుక ఆశ్రమం నడిపిస్తుంది. ఇంకా అతని మాటలు నమ్మి సరే బాబు, నేను నా మనవడిని ఆశ్రమంలో చేరుస్తాను అని అంటుంది కన్నీటి పర్యాంతమవుతూ. అతను ఆమెను చూసి బాధపడకండమ్మా, ఎప్పటికైనా ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో మీకు మేలు చేస్తాడు. నేను నా ఫ్రెండ్తో ఈ పూట మాట్లాడుతాను, రేపు వచ్చి విషయం చెప్తాను. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి, ఆ దైవమే మీకు తోడుగా ఉంటాడు. ఇంకా సెలవు అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. ఇంకా ఆ పూజారి వెళ్లే ముందు కొంచెం ప్రసాదం ఇచ్చి వెళ్ళగా ఆ ప్రసాదం ఉదయం ఆ పెద్దామె తెచ్చిన అన్నం కలిపి తినేసి ఇద్దరూ ఆ పూట గడిపేస్తారు. ఇంకా బాగా చీకటి పడిన తర్వాత గుడి దగ్గర కొంచెం వెలుగుతున్న దీపాలు, దూరంగా వీధి దీపాల వెలుతురు కొంచెం కొంచెంగా కనిపిస్తుంటే తన మనవడిని బావి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాడి వంటి మీద ఉన్న బట్టలు తీసేసి బకెట్తో నీళ్లు పోసి ఆ పిల్లాడికి స్నానం చేయిస్తుంది. అయిపోయాక తన చీర కొంగుతోనే తుడిచి బట్టలు వేస్తుంది. ఇంకా తను కూడా దూరం ఎలాగోలా పూర్తి చేసేసి ఆ ఆలయం ప్రాంగణంలోనే వెలుతురు పడే చోట తన మనవడిని పడుకోబెట్టి తను కూడా కొంచెంసేపు పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం చీకటితోనే నిద్రలేచి ఆ ఆలయమంతా శుభ్రం చేస్తుంది. ఉదయమే వచ్చిన పూజారి పూజ పూర్తి చేసుకొని ఆమె పక్కన వచ్చి కూర్చుంటాడు. చంద్రగారు అతనిని అలా చూస్తూ ఉంటే అతను, నేను రాత్రి నా స్నేహితుడితో మాట్లాడాను తల్లి, అన్నీ వివరంగా చెప్పాను. మరి కొంచెంసేపట్లో మనం అక్కడికి వెళ్దాం అని చెప్తాడు. ఆ మాటలు విని అతనికి చేతులు జోడించి నమస్కారం చేయగానే, అయ్యో ఏంటమ్మా ఇది, నేను మీ బిడ్డలాంటి వాడిని, కాకపోతే నేను ఉన్న పరిస్థితిలో నేను చేరతీయలేను. ఇలా నాకు తెలిసింది మాత్రం చేస్తున్నాను, రెడీగా ఉండండి, ఇంటికి వెళ్ళి మరలా వస్తాను, వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె తన మనవడిని దగ్గరకు తీసుకొని, చిన్నోడా నేను ఒక మాట చెప్తాను వింటావా అని వాడిని చూస్తూ అంటుంది. ఏంటి బామ్మ అంటూ నవ్వుతూ అడుగుతాడు. వాడి నవ్వు చూసి చెప్తుంది అబద్ధం అని తెలిసిన వాడిని తన ఒడిలోకి తీసుకుంది. నుదుటున ముద్దు పెట్టుకుంటూ, బామ్మ అంటే నీకు ఇష్టమే కదా అని అంటుంది. అలా అనగానే ఆ పిల్లాడు, ఓ చాలా ఇష్టం బామ్మ, మా నాన్న తర్వాత అందరికంటే కూడా నువ్వే ఎక్కువ ఇష్టం నాకు అంటూ తనను చుట్టుకొని చెప్తాడు. వాడి ప్రేమకు చలించిపోయి మొహమంతా ముద్దులు పెడుతూ, అయితే ఈ బామ్మ ఏది చెప్పినా చేస్తావా అని అంటుంది. నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని నవ్వుతూ చెప్తాడు. వాడిని పట్టుకొని, అయితే బామ్మకు కొంచెం ఒంట్లో బాలేదు, బాగా జ్వరంగా ఉంటుంది, అస్సలు పని చేసుకోలేకపోతోంది అని అంటే వెంటనే తన మనవడు మాట్లాడుతూ, అయితే మనం వెంటనే డాక్టర్ దగ్గరకు పోదాం పదా, డాక్టర్ సూది వేస్తే తొందరగా తగ్గిపోతుంది, నువ్వు ఎప్పుడు నాకు చెప్తావు కదా అంటూ అమాయకంగా చెప్తుంటాడు. తన మనవడు అలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఆ పాపిష్టి దానికి కన్న కొడుకు మీద ఇసుమంత ప్రేమ జాలి అనేది కూడా లేకుండా ఇంట్లో నుండి పంపించేసింది గుర్తొచ్చి తన కంట్లో నుండి రాలుతున్న నీటిని తుడుచుకుంటూ, అలా కాదు చిన్నోడా, ఇది పెద్దవాళ్లకు వచ్చే జ్వరం, త్వరగా తగ్గదు, నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తాను, అప్పటి వరకు నిన్ను ఒకచోట వదిలిపెడతాను, అక్కడ నీకు బోలెడు స్నేహితులు పరిచయం అవుతారు, ఆడుకోవచ్చు, అక్కడే నీకు అన్నం పెడతారు, కొన్ని రోజులు అక్కడే ఉంటే నాకు తగ్గిన వెంటనే నేను వచ్చి నిన్ను మనింటికి తీసుకెళ్ళిపోతాను అని ఊబికి వస్తున్న కన్నీటితో తన బాధను పట్టి బిగువున ఆపుకొని కష్టంగా చెప్తుంటుంది. ఆ పిల్లాడు అమాయకంగా, బామ్మ అయితే అమ్మ దగ్గరకు వెళ్దాం, నువ్వు వచ్చే వరకు నాకు తోడుగా అమ్మ ఉంటుంది కదా అంటుంటే ఆమెకు ఎలా చెప్పాలో తెలియక, అమ్మ కూడా ఈ మధ్య తనకు ఒంట్లో బాలేదని చూపించుకుంటుంది నాన్న, అందుకే అమ్మ దగ్గరకు వద్దు, నాకు తగ్గిన తర్వాత నేను వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను, నా మనవడు బంగారం కదా, నేను చెప్తే వింటాడు కదా నాన్నలాగా అని అనగానే
తన తండ్రిలాగా అనగానే ఇంకేం మాట్లాడకుండా సరే ఉంటాను, కానీ నువ్వు త్వరగా వచ్చేయాలి అని అంటాడు. తప్పకుండా వచ్చేస్తాను చిన్నోడా అని తన మనవడిని గుండెలకు హత్తుకుంటుంది. అలానే మౌనంగా దేవుడి గుడిలో తన మనవడికి చెప్తున్న అబద్ధానికి క్షమించమని వేడుకుంటుంది. ఆ చిన్న మనసుకు విషయం చెప్పలేదు, చెప్పే వయసు కూడా కాదు. తన ముందు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నోటికొచ్చినట్లు ఏదేదో చెప్పి చివరకు తనను వదిలి ఉండడానికి సిద్ధమయ్యేలా చేస్తుంది. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.